లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్త కోటికి భవ్య స్వాగతం. అనంత విశ్వంలో ఆద్యంతరహితుడైన శ్రీహరి ఆదిశేషుడి తల్పంపై శ్రీ మహాలక్ష్మి పాదసేవతో చిన్మయానంద భరితుడిగా వ్యక్తమవుతాడు. దశావతారాలతో లోకాన్ని కాచి కాపాడిన మాధవుడే శ్రీమన్నారాయణుడు. సత్వగుణ సంపన్నుడిగా అఖిల లోకాలకు ఆరాధనీయుడయ్యాడు. శిష్ట రక్షణార్థం దుష్ట సంహారంలో భాగంగా శ్రీహరి ఎత్తిన అవతారాలన్నీ అపూర్వం, అద్వితీయం. లోక కంటకుల పాలిట ఆ స్వామి ఒక్కో అవతారం ఎత్తి లోకమంతా శాంతి నింపాడు. ఆ లోకనాయకుడు చిత్తూరు జిల్లా బేపంజేరులో లక్ష్మీనారాయణుడిగా కొలువై భక్తకోటిని సర్వత్రా అనుగ్రహిస్తున్నాడు. భక్తుల పంచమహాపాతక కర్మలను తృణప్రాయంగా తొలగిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో బేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు, భక్తవత్సలుడు, నిరాకారుడు, నిరామయుడు కాబట్టి నిత్సల భక్తితో భక్తుడు అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ అని వేదినంతనే సాక్షాత్కరిస్తాడు. అదే రీతిలో కలియుగాన భక్తవరదాయకుడిగా వేపంజేరిలో కొలువై భక్తులను దయామృత సింధువుగా, భగవద్ బంధువుగా భక్తాభీష్టాలను ఈడేరుస్తున్నాడు. వేపంజేరిలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు, ఇలలోనే అలవైకుంఠాన్ని తిలకించిన దివ్యానుభూతి కలుగుతుంది. భక్తుడు భగవంతుడి అనుగ్రహం పొందడానికి నవవిధ భక్తి మార్గాలను సూచించాయి శాస్త్ర గ్రంథాలు. మార్గం ఏదైనా భక్తి అనేది దానికి అంతఃసూత్రంగా పనిచేస్తుంది. అలా భక్తుడిని భగవంతుడికి దగ్గర చేసే సులభమైన దారి భక్తి. భక్తుని ఆధ్యాత్మిక చింతనను, ఏకాగ్రతను ఏకీకృతం చేసి నిశ్చలంగా, నిర్మలంగా, స్థిరంగా భగవదారాధన చేసేలా పురికొల్పేవి పరంజ్యోతి వివిధ రూపాల్లో కొలువైన దివ్య సన్నిధానాలే. వాటిలో ఒకటైన మహిమాన్విత దివ్య భవ్యధామం వేపంజేరి లక్ష్మీనారాయణస్వామి సన్నిధానం. స్థితికారకుడైన పురుషోత్తముడు మాధవుడు దేవాదిదేవుడు శ్రీ మహావిష్ణువే. సర్వాంతర్యామి అయిన నీలమేఘశ్యాముడు లోకానికి అసుర పీడను తొలగించడానికి ఎన్నో రూపాల్లో అవతరించాడు. అనంత స్వరూపుడైన నారాయణుడు భక్తులు కోరిన వరాలు అనుగ్రహించే దయామయుడు. అందుకే కేశవుడిని కోటి వరాల రాయుడిగా కలియుగంలో భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. నారాయణుడి నామస్మరణం శ్రీకరం, శుభకరం, అఖిల శ్రేయాలకు శోభస్కరం. పచ్చని ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో వేపంజేరి ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. వేపంజేరి అంటే వేం, పంచ, హరి అనే 3 పదాల కలయిక. సంస్కృతంలో వేం అంటే పాపాలు, పంచ అంటే 5, హరి అంటే హరించేది. పంచమహాపాతకాలను తొలగించే పవిత్ర స్థలం వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణస్వామి కొలువైన దివ్యధామం. కాలాంతరంలో వేపం, చహరి అనే పదాలు వ్యవహారికంలో వేపంజేరిగా మారింది. భగవంతుడికి సృష్టిలోని ప్రతి ప్రాణి అణువణువు సమానమే. ఈ సృష్టిలో హీనమైంది, అత్యున్నతమైంది అనే భేదం భగవంతుడికి లేదు. అందుకే నారాయణుడు వారాహం నుండి నరమృగ రూపుడి వరకు భక్తుడి కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు. తన భక్తులకు, లోకానికి ఆపద కలిగిన ప్రతి యుగంలో శ్రీహరి అనేక అవతారాలు ఎత్తాడు. అదే రీతిలో కలియుగంలో సైతం భక్తవరదాయకుడిగా, భక్తవత్సలుడిగా తన మహిమలను చాటుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే శతాబ్దాల క్రితం వేపంజేరిలో శ్రీలక్ష్మీ సమేతంగా నారాయణుడు
స్వయంభూగా వెలిసిన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఏ క్షేత్ర ఆవిర్భావానికైనా ఒక స్థల పురాణం ఉంటుంది. ఈ క్రమంలోనే క్రీస్తు శకం 12వ శతాబ్దంలో చోళ వంశానికి చెందిన 3వ కులోత్తుంగరాజు పరిపాలనలో తొండమండల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి స్వయంగా వెలిశాడని చరిత్ర చెబుతోంది. కులోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో ఓ వైష్ణవ భక్తుడి కలలో శ్రీమన్నారాయణుడు సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. ఆ భక్తుడు తన స్వప్నంలో స్వామి కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించాడు. దీంతో రాజు సకల జనుల సమేతంగా స్వామి ఉన్న పుట్ట కోసం వెతికాడు. చిట్టచివరకు ఓ చిట్టడవిలో ఉన్న పుట్టలో స్వామివారు అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీ లక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ కాంతులీనుతూ దర్శనమిచ్చింది. ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై రాజు ప్రతిష్ఠింపచేశారు. వెనువెంటనే అక్కడ ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపచేశాడు. అలా 3వ కులోత్తుంగ చోళుని కాలంలో నిర్మించబడింది. అప్పటినుండి వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణుడికి నిత్య పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం సర్వవేళలా భక్తజన సందోహంతో కళకళలాడింది. కులోత్తుంగరాజు అనంతరం పట్టించుకునేవారే కరువై ప్రకృతి భీభత్సాలకు, శత్రువుల దండయాత్రలకు ఆలయం శిథిలావస్థకు చేరింది. దేశం నలుమూలలా ఎన్నో దివ్యధామాలు నెలకొన్నాయి. ప్రతి పుణ్యధామం అపూర్వ ఆధ్యాత్మిక చరిత్రను తనలో నింపుకుని టీవీగా గతవైభవాన్ని ప్రదర్శిస్తుంది. వాటిలో కొన్ని శిథిలమై చరిత్రలో కనుమరుగవుతాయి. మరికొన్ని ఆలయాలు మాత్రమే పునర్నిర్మాణానికి నోచుకొని పూర్వ వైభవాన్ని ప్రకటిస్తుంటాయి. అలాంటి వాటిలో వేపంచేరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒకటి. 100 ఏళ్ల తరబడి ఆలయం పడుతూ లేస్తూ పునర్వైభవంతో భక్తుల పుణ్యధామంగా, శాప విమోచన క్షేత్రంగా విలసిల్లుతోంది. అంతటి విశిష్టమైన వేపంజేరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చారిత్రక విశేషాలను ఇప్పుడు చూద్దాం. చరిత్ర పుటలను పరిశీలిస్తే 12వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యానికి చెందిన కులోత్తుంగ ఈ ప్రాంతాన్ని తొండ మండలంగా పరిపాలించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు 12వ శతాబ్దంలోనే లభించాయి. ఈ కాలంలో తరచుగా యుద్ధాలు జరగడంతో అవాంతరాల యుగంగా వ్యవహరించారు. ఆలయం ఏమాత్రం ఆదరణకు నోచుకోలేదు. రాజా రాజేంద్ర 1246 నుంచి 1279 నాటి పాలనాకాలంలో ఈ ప్రాంతం చోళుల నుండి తెలుగు పల్లవుల చేతుల్లోకి జారిపోయింది. విజయగండ గోపాల అనే రాజు ఈ తొండమండలం ప్రాంతానికి ప్రభువుగా వ్యవహరించాడు. అందుబాటులో ఉన్న గ్రంథాల ప్రకారం కులోత్తుంగ పాలనలో రాజు ప్రోత్సాహం లేక ఆలయం మొత్తం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో స్థానికులు కొంత భూమిని విరాళంగా ఇచ్చి ఈ భూమిపై వచ్చిన ఆదాయంతో స్వామివారికి నిత్య కైంకర్యాలను జరిపించారు. మొదటిసారి ఒక పాలకుడు ఈ పురాతన దేవాలయంపై దృష్టి సారించాడు. విజయనగర పాలనలో చంద్రగిరి ప్రాంతానికి రాజైన సాళువ నరసింహరాజు తన రాజ్య సరిహద్దులను వేపంచేరి వరకు విస్తరింపచేశాడు. ఆ తర్వాత 1485లో స్వామిని ఆరాధించేందుకు ఇక్కడ బస చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 14-15 శతాబ్దాల మధ్య ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించడంతో ఆలయం మళ్లీ నిరాదరణకు గురైంది. చారిత్రకంగా చూస్తే 1714 నుంచి 1780 మధ్య కాలంలో కొమండూరు రామానుజ అయ్యంగర్ ఆలయాన్ని నిర్వహించగా మాడభూషి కుటుంబ సభ్యులు పూజారులుగా వ్యవహరించారని తెలుస్తోంది. నేటికి కొమండూరు వంశస్థులు ఆలయ ట్రస్టును నిర్వహిస్తున్నారు. 1986లో కొమండూరు కుటుంబీకులు పల్లవ నిర్మాణ శైలిలో మొట్టమొదటిసారిగా ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుండి
పూజలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు సైతం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తుల పంచమహాపాపాలను నాశనం చేసే దివ్యధామం వేపంచేరి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధానం. స్వామిని భక్తితో దర్శించే భక్తులు కొందరుంటే, ముక్తికాంతును వరించేందుకు మరికొందరు స్వామిని దర్శించుకుంటారు. భక్తుల మనోచిత్తాన్ని బట్టి వారి కోరికలు వేరైనా వాటిని అనుగ్రహించేది మాత్రం దైవమే. బుద్ధి వికాసాన్ని బట్టి భక్తుడి కోరికను దైవం అనుగ్రహిస్తుందని లోక ప్రతీతి. అందుకే భక్తులు వారి వారి ప్రాపంచిక అవసరాలను ఉద్దేశించి వేపంచేరి లక్ష్మీనారాయణుడిని దర్శించుకుంటారు. శతాబ్దాలుగా భక్తుల శక్తి కొలది స్వామి అనుగ్రహించి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ప్రధాన ఆలయ ముఖమండపంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా ద్వారానికి ఇరువైపుల ఉన్న హనుమ, గరుత్మంతులు దర్శనమిస్తారు. ఇక్కడ కొలువైన లక్ష్మీనారాయణుడిని తొలిసారి దర్శించుకునే భక్తులు ముందుగా 11 ప్రదక్షిణలు చేసి స్వామి సన్నిధికి చేరుకుంటారు. మొక్కులు తీరిన భక్తులు 108 ప్రదక్షిణలు చేసి పిమ్మట మొక్కులు చెల్లించుకుంటారు. గర్భాలయంలో స్వామివారు కృష్ణవర్ణ ప్రతిమగా ఎడమ తొడపై లక్ష్మీదేవి సహితంగా సర్వాలంకృత శోభితంగా దర్శనమిస్తారు. స్వామివారి కంఠాన 108 శాలిగ్రామ మాలలు అలంకృతమై ఉంటాయి. అమ్మవారి సహితంగా దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకున్న భక్తులకు క్షిప్రప్రసాదంగా వెనువెంటనే అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. గర్భాలయానికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సహిత నారాయణస్వామివారి ఉత్సవమూర్తులు కొలువుదీరుంటాయి. సృష్టిలో ప్రకృతి ధర్మాన్ని నియంత్రించే 2 శక్తులు ఉన్నాయని విశిష్ట ద్వైత తత్వశాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవి ప్రకృతికి అధిష్టాన దేవత. శ్రీమన్నారాయణుడు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రాథమిక స్పృహతో కార్యాచరణను ప్రేరేపించే శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సంవిధానంలో 2 అస్తిత్వాలు మనకు కనిపించినా లక్ష్మీనారాయణులు వాస్తవానికి ఒకే శక్తిగా వ్యక్తమవుతారు. అందుకే వైష్ణవ క్షేత్రాలలో శ్రీహరి, లక్ష్మీదేవి అమ్మవారిని పక్కపక్కనే ప్రతిష్ఠించడానికి ఇదే కారణం. వేపంజేరులోని శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం ఇదే కోవకు చెందినదేనని పండితులు చెప్తారు. శ్రీ లక్ష్మీనారాయణుడు దేవేరి శ్రీ లక్ష్మీ అమ్మవారు స్వామి ఎడమ తొడపై పరమ దయామూర్తిగా, భక్తుల పాలిట వరదాయినిగా ఆసీనురాలై ఉంటుంది. శ్రీవారి తొడపై ఆసీనురాలైన లక్ష్మీదేవి నారాయణుడి ముఖారవిందంపై తదేకంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్ష. వేపంజేరి క్షేత్రంలో స్థిరంగా ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఎక్కువ మంది భక్తులు తమ కోరికలు ఇక్కడ మాత్రమే నెరవేరుతాయని భావిస్తారు. వేపంచేరిలో లక్ష్మీనారాయణులు ఒకే శక్తి సమన్వితంగా భక్తులకు ఆశీస్సులు, శ్రేయస్సును పరిపూర్ణంగా అందిస్తుంటారు. అఖిల జగత్తు స్థితికారకత్వాన్ని కాపాడుతూ సృష్టిని నడిపిస్తున్న దైవం శ్రీమన్నారాయణుడు. సృష్టిని నడిపించే శక్తి ఎప్పుడూ స్థితి సమన్వితంగానే ప్రకటితమవుతుంది. అందుకే శ్రీ మహాలక్ష్మి శ్రీహరి హృదయ నివాసినిగా కొలువుదీరు ఉంటుంది. అదేవిధంగా సృష్టి స్థితికారకురాలైన లక్ష్మీనారాయణులు వేపంజేరులో కొలువయ్యారు. దేవాది దేవుడు లక్ష్మీ సమేతంగా కొలువైన చోటు ఇలవైకుంఠమే. అదే మాదిరి వేపంజేరి దివ్యధామంలో లక్ష్మీనారాయణుడి చుట్టూ అష్టలక్ష్మి స్వరూపాలు, పలువురు దేవతామూర్తులు కొలువుదీరున్నారు. దేవీ దేవతలు కొలువైన వేపంజేరి ఇలవైకుంఠాన్ని కనులారా దర్శించుకుందాం రండి. వేపంజేరి ఆలయంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కుబేర లక్ష్మీ నారాయణస్వామి ఆలయం
నెలకొనడమే. దీని చుట్టూ అష్టలక్ష్మి ఆలయాలు తామర పుష్పాకృతిలో నిర్మితమవడం మరో అద్భుతం. శ్రీహరి హృదయ నివాసిని అయిన లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు, ఆరోగ్యం సిద్ధిస్తాయి. పురాణ కథల ప్రకారం మహాలక్ష్మి స్వరూపంలో అష్టలక్ష్ములు వ్యక్తమవుతారు. మానవ జీవితంలో అన్ని రకాల శుభాలు, సుఖాలు కలగాలంటే అష్టలక్ష్ముల అనుగ్రహ కృపాకటాక్షాలు తప్పనిసరిగా ఉండాలి. జీవిత గమనంలో నూతన కార్యాలు ప్రారంభించేటప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఓం శ్రీ ఆదిలక్ష్మై నమః అని స్మరించుకుంటూ ఏ పని ప్రారంభించినా కార్య విజయం ప్రాప్తిస్తుందంటారు. మానవాళి ఇహంలో ఏ కార్యం సాధించాలన్నా దేహపుష్టికి ఆరోగ్యం ఎంతో అవసరం. అందుకే శరీర మాధ్యంకలు ధర్మసాధనం అంటారు. శరీరం ఉంటేనే ఏ ధర్మాన్నైనా ఆచరించగలుగుతాం. ఈ శరీరం నిలబడాలంటే ఆహారం అత్యంత ప్రధానమైంది. అందుకే ధాన్యరాశులు కూడా సంపదలో ఒక భాగంగా చెప్తారు. ధాన్యలక్ష్మి కటాక్షం ఉంటేనే ఇంట్లో ధాన్యం కొరత లేకుండా పిల్లా పాపలతో ఇల్లు కళకళలాడుతుంది. మానవ జీవితంలో ఏది సాధించాలన్నా ధైర్యస్థైర్యాలు ప్రధానం. అందుకే ధైర్యే సాహసీ లక్ష్మి అనే నానుడి కూడా లోకంలో స్థిరపడింది. నిత్య జీవన సంవిధానంలో ఏ పనిని ప్రారంభించేటప్పుడైనా ధైర్యంతో, విశ్వాసంతో, సహనంతో ప్రారంభిస్తే విజయం దక్కుతుంది. గజలక్ష్మి ఆరాధనం అనేది ఆరోగ్యంతో పాటు బలాన్ని సూచిస్తుంది. గజలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇతిబాధలుండవని ప్రతీతి. నూతనంగా వివాహమైన నవవధువులు, సంతానం లేని దంపతులు సంతానలక్ష్మిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సకల కార్యాలందు విజయ ప్రాప్తిని విజయలక్ష్మి అనుగ్రహంతోనే కలుగుతుంది. విద్యాలక్ష్మి మన జీవితాల్లో విద్యను, జ్ఞానాన్ని సూచిస్తుంది. చదువులో ఏకాగ్రత వహించి దాని నుంచి పూర్తి ప్రయోజనాలను పొందేందుకు విద్యాలక్ష్మి ఆరాధనం సర్వశ్రేష్టదాయకం. దశావతార పుష్కరిణి ప్రవేశించే దారిలో 2 దశాబ్దాల చరిత్రగల మర్రి చెట్టు ఉంది. దీనికి శాప విమోచన వృక్షమని పేరు. ఈ చెట్టు కింద బ్రహ్మదేవునికి పూజలు జరుగుతుంటాయి. అర్ధాంతరంగా కాలం చేసిన వారి ఆత్మలు ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ మోక్షాన్ని పొందుతారని ఒక కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఈ చెట్టు వలనే వేపంజేరి దివ్యక్షేత్రానికి శాప విమోచన క్షేత్రమన్న పేరు వచ్చింది. విశ్వశక్తి నిబిడీకృతంగా నింపుకున్న పురుషోత్తముడు చిరుదరహాస వదనుడిగా, లక్ష్మీ సమేత నారాయణుడిగా కొలువైన ఇదే పుణ్యధామంలో మరో విశేషం సుదర్శన యోగ మందిరం. ఈ మందిరంలో యోగ నరసింహస్వామి పైభాగాన సుదర్శన చక్రం నెలకొనుంది. సుదర్శన చక్ర సమన్వితంగా దర్శనమిచ్చే యోగ నృసింహుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ సుదర్శన మంత్రాన్ని జపిస్తే సమస్త పాపాలు పటాపంచలై ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రకృతి పురుషులుగా వ్యక్తమయ్యే లక్ష్మీనారాయణులు సమస్త జీవకోటిని సదా సంరక్షిస్తున్నారు. జీవుల జీవన భృతికి, శక్తికి, ముక్తికి, జాగృతికి, చైతన్యానికి లక్ష్మీనారాయణులే సాక్షిభూతంగా నిలుస్తున్నారు. సృష్టి మనుగడకు కేంద్ర బిందువులై వర్ధిల్లుతున్నారు. ఆ దివ్యమూర్తులు కొలువైన వేపంజేరిలో ఏడాది పొడవునా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ లోగిలిలోనే రాగి, వేప, మర్రి, మద్ది, చింత, మర్రి, బిల్వ, పనస మొదలైన 7 దివ్య వృక్షాలు కలిగిన స్థలం ఉంది. ఈ కల్పవృక్ష సన్నిధిలో కల్పవల్లి, మునీశ్వర దేవతలు పూజలందుకుంటారని ప్రతీతి. అందుకే దీనిని కల్పవృక్షంగా వ్యవహరిస్తారు. వేపంచేరి లక్ష్మీనారాయణుడి సన్నిధానంలోని నక్షత్రవనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి,
పార్వతీదేవి సమేతంగా కొలువై ఉంటారు. వారి చుట్టూ నవగ్రహ దేవతలు ప్రతిష్ఠితమై ఉన్నారు. అంతేకాక 27 నక్షత్రాలకు చెందిన దివ్య వృక్షాలు ఇక్కడ కొలువుదీరున్నాయి. దీనికి దగ్గరలోనే 18 మెట్లపై అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం ఇక్కడ గోచరిస్తుంది. అంతేకాక పుష్కరిణికి ఉత్తర దిశలో శ్రీ విద్యా వినాయక విగ్రహ మందిరం కూడా ఉంది. విద్యలో రాణించాలనుకునే విద్యార్థులు స్వామి అనుగ్రహం కోసం విద్యా వినాయకుడిని దర్శించుకుంటారు. ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి విగ్రహం చూపురులను అమితంగా ఆకట్టుకుంటుంది. దీని పక్కనే శ్రీ రంగనాథ స్వామివారి మందిరం నెలకొనుంది. క్షీరసంధ్రంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శయ్య భంగిమలో శ్రీహరి ఉన్నట్టు అపూర్వంగా అద్వితీయంగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి దివ్యమూర్తిని ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అంత అందంగా స్వామి దివ్యమోహన స్వరూపంతో బాసిల్లుతుంటారు. దీనితో పాటు గంగమ్మ తల్లి విగ్రహం, దాసాంజనేయ స్వామివారి విగ్రహాలు కూడా కొలువుదీరుంటాయి. ఇలా ఆలయ ప్రాంగణమంతా దేవతల సమూహంతో అలవైకుంఠపురంలోని దేవతలంతా భూలోక వైకుంఠానికి తరలివచ్చారా అనేంతగా భావన స్ఫురిస్తుంది. మొత్తం వేపంజేరి ఆలయమంతా శిల్పకళా శోభితంగా అలరారుతూ సందర్శకులకు, యాత్రికులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంది. ఆలయానికి ఈశాన్య దిశలో స్వామివారి దశావతార పుష్కరిణి ఉంది. దీని మధ్యలో కాళీయమర్ధనం విగ్రహం నెలకొనుంది. దశావతార తీర్థంగా కూడా ఈ పుష్కరిణి ప్రసిద్ధి చెందింది. మరో ఆసక్తికరమైన దృశ్యం, ఆలయానికి ఈశాన్య దిశలో 22 అడుగుల పొడవైన ఏకశిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు దృశ్యమానమయ్యేలా ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా వేపంజేరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి మీ స్వస్థలాల నుండి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు నుండి జీడి నెల్లూరు మీదుగా 15 కిలోమీటర్ల దూరంలో వేపంజేరి ఉంది. చిత్తూరు బస్స్టేషన్ నుండి వేపంజేరికి బస్ ప్లాట్ఫామ్ నంబర్ 17 నుండి బస్సులు నడుస్తాయి. ఇక్కడ ప్రతి 30 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉంటుంది. చివరి బస్సు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. ఇక్కడ ఆటోలు కూడా యాత్రికులకు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుండి బలిజ కండ్రికకు నేరుగా బస్సు అందుబాటులో ఉంది. తిరుపతి నుండి 65 కిలోమీటర్ల దూరంలో వేపంజేరి ఉంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. దుష్టులు, శత్రువుల నుంచి పొంచి ఉన్న ఆపదల నుంచి సదా లక్ష్మీనారాయణుడు అందర్నీ రక్షించాలని, మనలోని అంతఃశత్రువులను తొలగించి కాపాడాలని, పంచమహాపాపాల నుంచి శ్రేయోదాయకమైన ఆశీస్సులు స్వామి మనందరికీ అనుగ్రహించాలని ఆశిద్దాం. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.